సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, మహారాష్ట్ర, యూపీ, బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, హవేలీ, దమన్ అండ్ డియూ, జమ్మూలోని ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1300 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికి పైగా మహిళలు ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్ ఇదే దశలో బరిలో నిలిచారు. గాంధీనగర్ లోక్సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్ నగరంలో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఈ కుటుంబం నుంచి 3 బరిలో ఉన్నారు. మైన్పూరిలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ములాయం మరణం తర్వాత మైన్పూరి ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం నుంచి శరద్ పవార్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా గత నెల 26న 14 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. దక్షిణ భారత్లో కనీసం 50 స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని అందుకోవాలంటే కర్ణాటకలో సత్తా చాటడం అత్యంత కీలకం. మరోవైపు రాష్ట్రంలో నిరుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలోనూ పట్టు బిగించాలని చూస్తుంది. అందులో భాగంగా కన్నడ నాట ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవడంపై దృష్టి సారించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక మూడో విడత పోలింగ్, లోక్సభ మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక హబ్బాలిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మహారాష్ట్రలో బారామతిలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి ఇక మూడు దశ పోలింగ్ లో అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ స్థానం పరిధిలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు పోలింగ్ బూత్ వెలుపల ఉన్న ఓటర్లకు అభివాదం చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చాక తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చేతి వేలుకున్న శ్రీరామ చుక్కను చూపించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రధానమంత్రి ఎండలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ఎన్నికల వేళ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది, సమయంతో పోటీ పడి మీడియా కూడా పనిచేస్తుందని చెప్పేసి మీడియాను కూడా ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరడం జరిగింది. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ఆయన సతీమణి బారామతి లోక్సభ అభ్యర్థి సునేత్రా పవార్ ఓటు వేశారు. మరోవైపు కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప, ఆయన కుమారులు విజయేంద్ర, రాఘవేంద్ర ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఇక పోలింగ్ విషయం చూసుకుంటే ఈ మూడో దశలో దాదాపుగా 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మూడో దశలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. ఇక జమ్మూ కాశ్మీర్, రజౌరి, అనంతనాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని 6వ విడతకు మార్చారు. మరి మధ్యప్రదేశ్ లో 2వ విడతలో జరగాల్సిన ఒక స్థానానికి ఈ విడతలోనే వేస్తున్నారు. మరోవైపు మూడో దశలో రికార్డు సంఖ్యలో ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం విశేషం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, మహారాష్ట్ర, యూపీ, బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, హవేలీ, దమన్ అండ్ డియూ, జమ్మూలో ఎన్నికలు జరుగుతున్నాయి.
మొత్తం 1300 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికి పైగా మహిళలు ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్ ఇదే దశలో బరిలో నిలిచారు. గాంధీనగర్ లోక్సభ స్థానం పరిధిలోనూ అహ్మదాబాద్ నగరంలో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.